నమస్తే. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఒక పక్కన 42% రిజర్వేషన్లతోటి మేము ఎన్నికలకు వెళ్తాం, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామనేది ప్రభుత్వం యొక్క మాట. సరే, మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ముగిసిపోయినాయి. మరి మరోసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు. అసలు బీసీ సంఘాలు దీనిపైన ఏం మాట్లాడబోతా ఉన్నాయి? మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లని మేము పార్టీ పరంగా ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకేమైనా పోరాటం ఉంటుందా లేదా? మొన్న జరిగినటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి సమావేశంలో మరి బీజేపీ పార్టీ, అంతేకాకుండా ప్రతిపక్షమైనటువంటి ఇండియా కూటమి, సో ఇవంతా కూడా ఎందుకు అక్కడ ఒక చర్చ జరగలేదు? అంతేకాకుండా మొన్న కేసీఆర్ బయటికి వెళ్ళడం, దాని తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చినటువంటి సీట్లు, వీటన్నిటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు, ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడేటువంటి ప్రయత్నం. అసలు ఏంటి సార్ అసలు అంటే బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటిది అసలు ఈ యొక్క రిజర్వేషన్ల పైన? బీసీలకు స్థానిక సంస్థలు కావచ్చు, విద్యా సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వీటన్నిటి పట్ల అసలు ఏంటిది? అసలు ఎందుకు ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద పార్లమెంట్లో ఇంత చర్చలు, ఇన్ని వ్యవహారాలపైన ఇన్ని చర్చలు నడిచినప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన ఎందుకు చర్చ జరగలేదంటే? బీసీ రిజర్వేషన్ల మీద మేము ఆల్రెడీ మాట్లాడినాం ప్రభుత్వంతో, కేంద్ర ప్రధానమంత్రితో, హోంశాఖ మంత్రితోటి. అయితే వాళ్ళు చెప్పారు ఒక విషయం ఏంటిదంటే, ఏది చేసినా కోట్లల్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం శాశ్వతంగా పరిష్కారం కావాలంటే కులాల వారి లెక్కలు కావాలి. అందుకే గతం లోపల ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ 50-60 ఏళ్ళు పరిపాలించింది. జనతా పార్టీ, జనతాదళ్ అనేక పార్టీలు పరిపాలించాయి. విడివిడిగా పాలించాయి, ఉమ్మడిగా కూటమితో పాలించాయి. ఎవరన్నా కులాల వారి లెక్కలు తీశారా? తీయలేదు. బీజేపీ వచ్చినాక కులాల వారి లెక్కలు తీసింది. కులాల వారి లెక్కలు తీయడానికి వాళ్ళు ఎందుకు భయపడ్డారు? కులాల వారి లెక్కలు తీసే చట్టసభలో రిజర్వేషన్లు అడుగుతారు, బడ్జెట్లో సప్లాన్ అడుగుతారు, జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచమంటారు. అనేక సమస్యలు, అనేక డిమాండ్లు తెర మీదకి వస్తాయని చెప్పి గత ప్రభుత్వాలు బీసీల యొక్క కులగణనను చేయలేదు. బీజేపీ కులగణన ధైర్యం చేసేసింది. మేము అడిగినప్పుడు ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, హోంమంత్రి ఒప్పుకున్నాడు, ఏమంటే ప్రకటించాడు. నేను సుప్రీంకోర్టులో కూడా దాని మీద కేసు వేసిన, కులాల వారి లెక్కలు తీయాలని. ఓకే. అయితే ఇప్పుడు కులాల వారి లెక్కలు వచ్చినాక జనాభా రిజర్వేషన్లు పెంచడం, బడ్జెట్ కేటాయించడం, దాని ప్రకారం అన్ని రంగాల లోపల బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడే కులాల వారి లెక్కలు తీస్తున్నారు. అంటే అప్పటి వరకు ఇక బీసీ సంఘాలంతా కూడా సైలెంట్గా ఉండడమే. బీసీ సంఘాలు బీసీ సంఘాలు సైలెంట్గా ఉంటాయి. నేను పోరాడుతున్నామో, మేమంతా పోరాడుతూనే ఉన్నాం. అంటే మీరు అంటున్నారు కాబట్టి, అంటే లెక్కలు తీసిన తర్వాతనే జాతీయ స్థాయి విధానం, ఇక్కడ విధానం కాదు. ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కోర్టులో ఉన్న ఇష్యూ, కోర్టులో కొట్లాడాలి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంది, కొట్లాడాలి. కొట్లాడాలంటే నామినల్ కొట్లాడు కాదు. 60 కేసులు ఉన్నాయి, 60 మంది అడ్వకేట్లు బలంగా వాదించాలి. కేసు గెలుస్తుంది అది. ఎందుకంటే సుప్రీంకోర్టు పదే ఏం చెప్పింది? కులాల వారి లెక్కలు ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. రాజ్యాంగంలో ఏమనుంది? స్థానిక సంస్థది, చట్టసభది లేదు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. 243 D6. చాలామంది మేధావులు అనేవాళ్ళు, నేను ఎందుకు విమర్శించాలి పెద్ద మనుషులను, కానీ మేధావులు అనేవాళ్ళు 243 D6 చదువుకోవాలి. కొందరు కృష్ణన్న జీవోది ఎట్లా తీయమంటాడు, రాజ్యాంగంలో ఏడున్నది. అరే చదవకనే పోతే మీరు అసలు బీసీల గురించి పోరాడన్న వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. 50 ఏళ్ళ నుంచి భుజాన మోసుకొని ఎదిరి అసెంబ్లీ బలగొట్టి, సచివాలయం బలగొట్టి, కలెక్టర్లను కొట్టి, ముఖ్యమంత్రులకు గల్లాలు పట్టి సాహసంతో చేసినాం బీసీల కోసం. అందుకే ఈ దేశం లెక్కలు లేని స్కీమ్ లీడ పెట్టించినాం. ఈరోజు వచ్చిన దాని మీద తెర మీదకి వచ్చి అరే ఉన్నదని కూడా ఒక పార్టీ చాలామంది ప్రజలే అంటున్నారు. అన్ని బీసీ సంఘాలను సీఎం కొనేసిండు. అందుకే వాళ్ళ ఒక కృష్ణన్నను ఒంటరిగా చేయనికే చూస్తుడు సీఎం. అందరినీ కొనేసిండు. కృష్ణన్నను ఒంటరిగా చేసి బీసీ ఉద్యమం రాకుండా చేస్తాను. అమ్ముడు పోయినా సార్ మరి బీసీ సంఘాలన్నీ? నేను నా నోటితో అన్నవి అంటే మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ఎందుకంటే నేను అన్న ప్రజలను అడగాలి. మీరు
ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. అంటున్నారు కదా, అంటే ప్రజలు అంటా ఉన్నారు ఆ 3,000 అనేది. ప్రజలు అంటున్నారు నా నోరుతోటి అని ఒక నాయకుడిగా. ఆ. ఎక్కువ మంది నాయకులు కావాలని కోరుకున్నట్టు ఓకే. ప్రతి ఒక్కరు నాయకుడు కావాలి, బీసీల నాయకత్వం పెరగాలని కోరుకునే వ్యక్తిని. ఉమ్. నేను బీసీల మీద ఎప్పుడు విమర్శ చేయదలుచుకోలేదు. ఉమ్. కాబట్టి వాళ్ళు అంటే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు అందరు. ఓకే. బీసీల నాయకత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుండాలి. ఉమ్. ఎవరిని లేకుండా చేయాలి. నాయకత్వాన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే కదా, నాయకత్వం లేకుండా ఎందుకు చేస్తున్నాడు? ఓకే. ఈ ఉద్యమం బలంగా రాకుండా చేయాలని చేస్తున్నాడు. ఇది ప్రజా ఉద్యమం. దీన్ని నాయకులు ఎంతమంది పోయినా వచ్చినా ఈ ఉద్యమం ఆగదు. ఎట్లాంటి పోరాటం చేయదలుచుకున్నారు సార్ మరి? రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు కోర్టుల కేసు ఉంది. దానికోసం సర్పంచులు అంటే పార్టీ పరంగా ఉండదు, ఇండిపెండెంట్గా. ఆయన అప్పటికి కూడా అక్కడ 42 అని 22కు తగ్గించాడు. అమలు చేసేటప్పుడు 17 ఇచ్చాడు. కానీ ఎన్నికల ఏటలకల్లా ప్రజలు ఏమి ఇచ్చారు? 52 ఇచ్చారు. ప్రభుత్వంకి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు శరం ఉంటే అందులో మంత్రులకు అందరికీ. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన బీసీ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు, మహేష్ గౌడ్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, అనేక మంది, అనిల్ కుమార్ ఉన్నారు. వీళ్ళందరూ బీసీల కోసం కొట్లాడేటోడేవారు. వాళ్ళందరూ కూడా కొట్లాడుతున్నారు. కానీ అధికారం ఎవరి చేస్తుంటుంది? ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి. అవును. లేదా సార్, అంటే ఆయనకు లేదా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం లేదనుకోవచ్చు మనం. ఉంటే మరి సర్పంచులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేను వ్యక్తిగతంగానా విధానాలను పెట్టి మాట్లాడుకుందాం. విధానం ఏమైంది? సర్పంచుల్లో 42 ఏమైంది? 22 చేశారు. ప్రాక్టికల్ ఇచ్చేటప్పుడు ఎన్ని అయింది? 17 అయింది. అక్కడ ఏం జరిగింది? ఇచ్చిందా? బీసీలకు అన్యాయం చేసిరా లేదా? మోసం చేసిరా లేదా? అదే జవాబు. మోసం చేసిరంటే దానికి ఏమవుతుంది? దాని అర్థం ఏంటిది? బీసీలను మోసం చేసిర్రు, తగ్గించారు, అన్యాయం చేసిర్రు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఆశావాదిని. అధికారంలో ఉన్న వాళ్ళని ఊకే తిట్టి బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకున్నాడు. నేను లాభం కావాలని కోరుకుంటా. బీసీలకు మంచోడని దుమ్ముతా, పని కావాలి నాకు, 42% కావాలి. తిట్టి బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకుంటారు. ఇంకా చాలా బీసీలకు చేసేది చాలా ఉన్నాయి. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్లు ఉంది, హాస్టల్ బిల్డింగ్లు కట్టాలి, గురుకుల బిల్డింగ్లు కట్టాలి. వాళ్ళు బీసీలకు అడ్డుకట్టడానికి అనేక కుట్రలు చేస్తారు. కానీ ఆ ఆటలు నడవని అని చెప్పి హెచ్చరిస్తున్నారు. గతంలో అనేక మంది ట్రై చేశారు, దిగొచ్చారు బీసీ ఉద్యమాలకు. కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. రేవంత్ రెడ్డి మార్చుకుంటాడని నేను ఆశిస్తున్నా. అన్ని చేత పెట్టుకొని ఆట ఆడతా అని అంటే అయ్యే పని కాదు. సత్యం, ధర్మం, నీతి, న్యాయం ఎప్పుడైనా గెలుస్తాయి. మేము కొట్లాడినది న్యాయం, ధర్మం, సత్యం. ఎందుకంటే ఈ కులాలకు రావాల్సిన వాటా కోసం కొట్లాడుతున్నాం. అన్యాయంగా ఆక్రమించుకోవాలని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం యొక్క మౌలిక నీతి సూత్రం ఏమిటిది? ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి. బీసీల వాటా 76 ఏళ్ళు మీరే తిన్నారు. ఇప్పుడు మా వాటా మాకు అడుగుతున్నాం. ఇది ధర్మమా, సత్యమా, న్యాయమా? న్యాయము, ధర్మం. అందుకే న్యాయదీక్ష చేశాం, ధర్మదీక్ష చేశాం, సత్యదీక్ష చేశాం. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది, తప్పనిసరి గెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ పద్ధతి ఉంది, జీవోకు చట్టబద్ధత ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా దాని గ్రౌండ్స్ జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ప్రకారం నడుస్తుంది ముందుకు. కాబట్టి కేసుకు చట్టబద్ధత, న్యాయబద్ధత అన్నీ ఉన్నాయి, రాజ్యాంగ భద్రత. కాబట్టి కేసు గెలుస్తుంది. దానికోసం బలంగా కొట్లాడాలి. ఎన్ని రోజులు కోట్లకు భయపడుకుంటూ పోతాం? ప్రతి ఒక్కరు కోటు కొట్టేస్తుంది బీసీ. దాని ఏమిటి తమాషా అయిపోయింది ఆ కోట్లకు? ఈ జీవదన్న జాగిరా కోటు. ఈ దేశంలో అందరికీ న్యాయం కోర్టులు ఉన్నాయేందుకు? న్యాయం చేయడానికి ఉన్నాయి. న్యాయం చేయకపోతే ఫైట్ చేసి న్యాయం అయ్యే వరకు పోరాడతాం. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఇంకా ముందుకు పోతాం, ప్రజా కోర్టులో పెడతాం. న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. గెలిచే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ మన భారతదేశ చరిత్ర మొత్తంది న్యాయము, ధర్మము గెలిచింది. ఎప్పుడైనా ఈ భూమి, ఈ భారత భూమిలో గెలిచేది న్యాయము, ధర్మమే. ఓకే. కేసీఆర్ మొన్న బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చి కృష్ణా నది జలాలు, అక్కడ గోదావరి నది జలాలని ఆంధ్రాకు కట్టబెట్టడానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తూ ఉన్నది అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కృష్ణా జలాలు, గోదావరి జలాలు మన భూమిలోకిలే వస్తున్నాయి. వాటిని ఎప్పుడైతే ఆపొచ్చు, ఇక్కడ కట్టాలు కట్టవచ్చు. మీరు ఎందుకు కట్టలేదు? మరి నేను కట్టలు కట్టాలే కదా.
మంచి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఆపి ఇక్కడ ఇవ్వాలి. ఉమ్, ఇచ్చిన ప్రాజెక్టులు బతికలేవు కాబట్టి వాళ్ళు దాటేసిగా చూస్తున్నారు. ఉమ్, అయినా ఈ ప్రభుత్వం అంత ఈజీగా ఇస్తుందని నేను అనుకుంటలేను. ఏదైనా మనకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం ఇస్తారు. సెంటిమెంట్ మీద రాజకీయాలు చేయవద్దు, ఉమ్, ప్రజల అభివృద్ధి మీద రాజకీయాలు చేయాలి, పోటీ ఉండాలి. ఉమ్, ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజల బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా. వీళ్ళకి న్యాయం ఎట్లా చేయాలని పోటీ పడితేనే ప్రభుత్వాలకు, పార్టీలకు మనుగడ ఉంటుంది. ఏదో సెంటిమెంట్ మీద తెలంగాణ అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడు కూడా అట్టే ప్రజలు పిచ్చోళ్ళు దుబ్బుదాం అంటే కాదు. ఇప్పుడు బీసీ మూమెంట్ ఉంది, దీన్ని డైవర్ట్ చేయాలని అన్ని పార్టీలు కూడా కుట్రలు చేస్తున్నాయి. ఉమ్, కొన్ని పార్టీలు అయితే ప్రభుత్వం లోపల భాగం వాళ్ళు. నేను 50 ఏళ్ళ నుంచి బీచ్ల కోసం పోరాడుతున్నాను. ఎక్కడ రాజీ పడ్డది లేదు, పడబోను. నా పోరాటం వల్ల ఎన్ని వచ్చినాయి. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని స్కీమ్లు ఇక్కడ పెట్టాం. అయినా పుల్లలు కొట్టడానికి, సూదులు గుర్తని ఇక్కడ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలతోటి, నాయకులతోటి, వాళ్ళందరినీ నేను వాళ్ళ మీద దృష్టి ఎందుకు పెడతలేనంటే, వీళ్ళ మీద పెడితే నా బీసీలకు అన్యాయం అవుతుంది. నాకు బీసీలకు న్యాయం చేయడమే వాళ్ళకి సమాధానం, రిజర్వేషన్లు సాధించడమే వాళ్ళకి సమాధానం, ఉద్యోగాలు భర్తీ చేసి అధికారంలోకి రావడమే నాకు టార్గెట్ ఇది. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తా, ఎంత ఉద్యమాలైనా చేస్తా. ఎందుకోసం వచ్చింది సార్ ఇప్పుడు? అంటే చాలా రోజుల తర్వాత తెర మీదకి మళ్ళీ కేసీఆర్ రావడానికి ఏ విధంగా అర్థం అంటే అధికారం పార్టీ బలహీన పడుతుంది, నేను రాకపోతేనే ఆయనకు రిపోర్ట్ ఉండి పార్టీని మళ్ళా రావాలని ఉందా సార్ గ్రౌండ్ లెవెల్లో? అంటే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి, సో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలు ఆదరించేటువంటి సిచ్యువేషన్ ఏమన్నా కనబడుతుంది? వచ్చేసారి బీజేపీ రూలింగ్కి వస్తుంది. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ బీఆర్ఎస్ అప్పులు చేసింది, కాంగ్రెస్ అప్పులు చేస్తున్నది, తేరుకుంటలేదు. వీళ్ళకి ఇద్దరికి అధికారం ఇచ్చినా లాభం లేదు. అదే బీజేపీకి ఇస్తే బడ్జెట్ కేంద్రంకి వెళ్ళి తెస్తుంది, 100,000 కోట్లు, లక్షల కోట్లు. ఈ రాష్ట్రం డెవలప్ అవుతాయి, ప్రాజెక్టులు అవుతాయి, నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని. వీళ్ళతో స్కాలర్షిప్లు ఇవ్వనికే బడ్జెట్ లేదు, ఫీజుల బకాయిలు ఇవ్వనికే బడ్జెట్ లేదు, ఉద్యోగాలు ఇవ్వాలంటే బడ్జెట్ లేదు అంటున్నారు. ఇక వీళ్ళ దగ్గర ఏముంటుంది, గాది రాసుకుంటే పూర్తి. టీఆర్ఎస్తో కూడా బడ్జెట్ లేక వాళ్ళే అప్పులు చేసిపోతే తేరుకుంటలేదు రాష్ట్రం. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా మొత్తం అమ్మేస్తారు, మొత్తం భూములు అమ్ముతున్నారు, ఆస్తులు అమ్ముతున్నారు, ఏం రాష్ట్రంలో ఏం మిగిలకుండా చేస్తున్నారు భవిష్యత్తులో. కాబట్టి ప్రజలు విసిగిపోయారు రెండు పార్టీల మీద. అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకే అసలు లేదు అన్నటువంటిది ఒకటి తెర మీదకి వస్తుంది. దాంట్లో భాగంగానే కరీంనగర్లో ఒక పంచాయతీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల మధ్యలోనే ఒక కొట్లాట, వాళ్ళకు వీళ్ళకు పడక అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి అనేది మనకు వస్తున్నటువంటి స్టేట్మెంట్. దాన్ని ఎట్లా కవర్ చేసుకుంటుంది బీజేపీ పార్టీ? ప్రతి పార్టీలో ఉండేటి చిన్న చిన్న మైనర్ మిత్ర భేదాలు ఉంటాయి, పోటీతత్వంలో వచ్చే భేదాలు తప్ప శత్రుత్వంతో వచ్చిన భేదాలు కావు. నా మనిషి గెలవాలని, నీ మనిషి వాళ్ళు ఎక్కువ బీజేపీలు గెలవాలని, ఇట్లా ఆ పోటీతత్వమే తప్ప ఇంకేం కాదు. ప్రజలందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ రెండు పార్టీలు విఫలమైనవి, అవినీతి పార్టీలు, రాష్ట్ర సంపద దోసుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 కోట్లు ఉన్నాయి, పోయిన ఎమ్మెల్యేల దగ్గర అట్లే ఉన్నాయి, ఇప్పటి ఎమ్మెల్యేలు దోసుకుని స్టార్ట్ చేసిర్రు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపద అంతా దోచుకొని లీడర్ల పాలవుతున్నది. అవినీతి లేని పాలన రావాలంటే మోడీ పాలన ఒకటే, బీజేపీ పాలన ఒకటే. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎంత గొప్పోడంటే, మనం అవినీతి లేని పాలన మాత్రమే దేశాన్ని రక్షిస్తుంది, అభివృద్ధి చేస్తుందని. మీరు చూడండి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరినీ, ఎంత ప్రెషర్ ఉన్నా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని యోగి ఆదిత్యనాథ్ని చేశారు, హేమాయేములు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా హేమాయేములు ఉన్నారు. ఎలాంటి మచ్చలేని, అవినీతి మరకలేని ఒక నాయకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు, మోహన్ యాదవ్ను. అట్లాగే ఛత్తీస్గఢ్ కూడా ఒక మామూలు మనిషిని తెచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఒరిస్సాలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆయనను, అవినీతి మరకలు లేని ఆయనను, ఆయన ఇల్లు కూడా ఇప్పటికీ ఇంకా అదే పాతిల్లు ఉన్నది. ముఖ్యమంత్రి సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోరి మేము ముఖ్యం, మా కుటుంబం ముఖ్యం కాదు, ప్రజల అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనేటటువంటి వారు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అది పెద్ద అంబానీ, అదానీ, ఏ దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలంతా బొంబాయిలో, మహారాష్ట్ర ఉంటారు.
వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా అవినీతి మరకలేని నిజాయితీపరుడు నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారు. ప్రజలకు వెళ్ళిపోయింది అది బలంగా. నీతివంతమైన అవినీతికి తావులేని పరిపాలన మోడీ ద్వారా సాధ్యం. రాజకీయాల్లో ఎప్పుడైతే అవినీతి ఉండదో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజల అభివృద్ధి చెందుతారు. ప్రజల సొమ్మంతా లీడర్ల దగ్గర ఉంటే 100 కోట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 1000 కోట్లు, 500 కోట్లు. మొన్న చెప్పారు, కవిత గారు కూడా ప్రకటించారు, అందరు ఎమ్మెల్యేల గుట్టు తీస్తా ఒక్కొక్కంత 100,000 కోట్లు ఉన్నాయన్నది. భూములు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, బంగారు కడీలు పెట్టిరు వాళ్ళు. నువ్వు రూపాయి నాణ్యాలు కాదు, బంగారు సిక్కలు కాదు, బంగారు కడ్డీలు పెట్టారు, వజ్రాల రూపకంగా పెట్టారు. అనేక మంది ఇంటర్వ్యూ వాళ్ళ కుటుంబం చాలామంది చెప్తున్నారు, పైసలు పెట్టుకుంటే బ్లాక్ మనీ అవుతుందని అందరు బంగారు కడ్డీలు, వజ్రాల వజ్ర వైడూర్యాలు, 100,000 కోట్ల చేసే వస్తువులన్నీ సంపద వాళ్ళ నిండాలు ఉన్నాయని. అవన్నీ ప్రజలకు పంచిపెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది? అంతా అంటే దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. ఎందుకు తెలంగాణలో బీజేపీ పార్టీని ప్రజలు ఎందుకు విశ్వసించలేకపోతా ఉన్నారు? దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి 12,700 గ్రామాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 600కు 700కే పరిమితం కావడం బీజేపీ పార్టీని. మీరేమో రాస్తున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీ అధికారం అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీరు చూడండి, ఎట్లా కంపేర్ చేస్తారు? మొన్న గతం లోపల ఎమ్మెల్యేలు అప్పుడు ఎంతమంది గెలిచిరు? 8 మంది. ఎంపీకి వచ్చేటప్పుడు ఎంతమంది గెలిచిరు? సగం మంది. 8 మంది ఎంపీలు అంటే సగం మంది, 16 మందిలో సగం మంది. అంటే ఎంత జంప్ అయిందో 2 నెలలది. ఇక్కడ సర్పంచులు అనేది స్థానిక పరిస్థితులను బట్టి ఎన్నుకుంటారు, పార్టీ పరంగా ఉండదు. స్థానిక పరిస్థితుల్లో అక్కడ ఉన్న సందర్భాన్ని, సమయాన్ని, వాతావరణాన్ని బట్టి ఎన్నుకుంటారు. లోకల్ ఉండే లీడర్లను బట్టి. ఇప్పుడు బీజేపీ పార్టీ లీడర్ల పార్టీ కాదు, క్యాడర్ పార్టీ. ఆడికి చాలా లెవెల్లో గతంలో కంటే చాలామంది ఎక్కువ. అంటే గ్రామ స్థాయిలో క్యాడర్ కనుక ఉన్నట్టయితే మీకు సర్పంచ్ స్థానాలు కూడా ఎక్కువ వచ్చు కదా సార్. క్యాడర్ ఎక్కడ కనబడతా ఉన్నది? క్యాడర్ ఉన్నది, యూత్ ఉంది. ఓ విప్లవం వస్తుంది, మీరు చూడండి. వచ్చే ఎన్నికల లోపల ఓ విప్లవం ఉప్పొంగుతుంది. ఏం జరిగింది మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో చూడండి. దేశమంతా కూడా కుషింది. బీహార్లో తేజస్వి యాదవ్ అయిపోతున్నాడు. అక్కడ బీజేపీ ఎట్లా గెలిచింది? ఒకటే సింపుల్ పాయింట్. అట్లే అన్ని రాష్ట్రాల్లో నిశ్శబ్ద విప్లవం, నివురు కప్పిన నిప్పు లేక బీజేపీ మీద ఉంది. బీజేపీ ద్వారానే ఈ రాష్ట్రం రక్షింపబడుతుంది. లేకపోతే ఈ దొంగలంతా దోసుకుంటారు, మీది తిట్టుకుంటారు, పగలు తిట్టుకుంటారు, రాత్రి ఓటర్లలో కలుసుకుంటారు. పగలు ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని పార్టీలు ఒకటి తిట్టి దుమ్మెత్తేస్తారు. సాయంత్రం అందరూ మంచి మంచి హోటళ్ళలోకి పోయి తాకుంటా చీర అనుకుంటా వాటాలు పంచుకుంటారు. అది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే తప్పనిసరి బీజేపీ ఒక నిశ్శబ్ద విప్లవం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ తప్ప వేరే వాళ్ళతో వీళ్ళతో పైసలే లేవు. ఏడికెళ్ళి కాంగ్రెస్తో పైసలు లేవు. సీఎంఏ అంటున్నాడు ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఏడికెళ్ళి చేయాలని. కేసీఆర్ కూడా అట్టే అని అప్పులు తెచ్చి మొత్తం లాస్ట్కి అప్పులు ఇవ్వని పరిస్థితి వచ్చినాకనే ప్రజలు విసుకొని పంపించారు. ఆయన వచ్చినా బడ్జెట్ ఉండదు, ఈయన వచ్చినా బడ్జెట్. బీజేపీ అయితే ఈడ బడ్జెట్ ఉంది, కేంద్రంలో ఉన్నాయి, బ్యాంకులన్నీ మాయే. కేంద్ర రిజర్వ్ బ్యాంకు మనదే, పైసలు ప్రింట్ చేసేది మనమే. బ్యాంక్ అన్నీ ఏం చేయాలన్నా పైసలు కేంద్రం ఇవ్వాలి. కాబట్టి కేంద్రం మీద ఆశలు ప్రజలు పెట్టుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, రైతులకు బెనిఫిట్ కావాలంటే, గిట్టుబాటు ధర కావాలంటే, ఐటీ కంపెనీలు రావాలంటే, ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే, ఇప్పుడు కొన్ని రోజులైతే ఇట్టే ఉంటాయి రాష్ట్రాలల్లో. శ్రీలంక, నేపాల్ లేక అయితే తెలంగాణ, పాకిస్తాన్ లేక ఏమవుతుంది? అక్కడ ఉద్యోగాలు లేవు, పేదరికంతో తిండి లేదు, బియ్యం లేవు, పప్పు లేదు, నూనె లేదు. ప్రజలందరూ లాఠీలు పట్టుకొని ఎలగొడుతున్నారు దేశాధ్యక్షులను. బంగ్లాదేశ్లో ఎట్లా ఎల్లగొట్టారు, నేపాల్ ఎట్లా చేసిండ్రు, శ్రీలంకలో ఎట్లా చేసారు, ఈ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ పారిపోయే రోజు వస్తుంది. రైట్ సార్, అందుకే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ఇది రానున్నటువంటి రోజులలో అంటే సర్పంచ్లో వచ్చినటువంటి స్థానాలను మనం బేరుజు వేసుకోలేము. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు వేరు, జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు వేరు. రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారాన్ని చేపడుతున్నటువంటి అంశంతో పాటు బీసీల విషయంలో 42% రిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా పోరాడడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉంటాం. ఆ బీసీ యొక్క పోరాటం ఆగదు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమందిని
కావాలని చెప్పేసి రేవంత్ సైడ్ ట్రాక్ పట్టిస్తాడు, కొంతమందిని కొనాలన్నటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ బీసీ ఉద్యమానికి కొంత పట్టు లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా రేవంత్ పాలన నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సైతం కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. అయినప్పటికీ కూడా మా యొక్క పోరాటం ఆగదు. ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం, ఆ దిశగానే మా యొక్క ప్రయాణం ఉంటుంది, ఆ దిశగానే మా యొక్క కొట్లాట ఉంటుందన్నటువంటి అంశాన్ని ఆర్ కృష్ణ గారు అయితే తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వీరం.